హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. తీసి శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమి లేకుండా ఉంచి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కారం, పసుపు, సరిపడా సాల్ట్, గరం మసాలా అండి. ఇది నేను ఇంట్లోనే రెడీ చేశాను. గరం మసాలా కూడా వేసుకుందాం. కొంచెం పెరుగు. ఈ గరం మసాలా వీడియో అన్నది కావాలంటే కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా ఫ్రెష్గా దంచి తీసుకుంటున్నాను నేను. ఫ్రెష్గా తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి. మిస్ చేయకండి అసలు. ముందు ఉన్నా కానీ వేయొద్దు. అప్పటికప్పుడు బిర్యానీలోకి అయితే అప్పటికప్పుడు ఇలా దంచుకునన్నా మిక్సీ పట్టుకునన్నా వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం పెరుగు, ఒక చెక్క నిమ్మరసం వేసి స్పైసెస్ అన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు కలుపుకుందామండి. ఒక 10 మినిట్స్ అన్నా ఇలా మదనా చేసుకుంటా కలుపుకోవాలండి. చికెన్కి బాగా స్పైసెస్ అన్నీ పడతాయి. అప్పుడే చికెన్ మనం బిర్యానీలో జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కలిపేసి టైం ఉంటే 2 అవర్స్ లేదంటే కనీసం 1 అవర్ అన్నా పక్కన పెట్టుకోండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కనుక 1 అవర్ పెట్టుకున్నా సరిపోద్దండి. నేనైతే 2 అవర్స్ పెట్టాను. చూడండి ఇలా కలుపుకున్నాం కదా. దీన్ని మూత పెట్టి ఒక 1 అవర్ అన్నది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి ఆయిలు నెయ్యి కలిపి వేసుకుంటే బిర్యానీ అన్నది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెయ్యి కొంచెం వేసుకోండి, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను నేను. ఇందులోనే కొంచెం షాజీరా కూడా వేసుకుందామండి. షాజీరా వేయడం వల్ల బిర్యానీ స్మెల్ అన్నది చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసి కలిపాం కదా. చికెన్కి సరిపడగా వేసుకున్నాం. ఇవి కొంచెం ఆనియన్లో వేసి వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీరుకుని వేసుకున్నాను. ఇదంతా కొంచెం ఎర్రగా వేగేటట్టు ఉల్లిపాయలు వేసుకోవాలండి, వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కాసేపు వేయించుకుంటే స్మెల్ అన్నది ఉండదు. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ కలిపేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అలా అయినా కూడా బాగుంటుంది బిర్యానీకి. చికెన్ వేసాక ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలండి. ఇందులోంచి వాటర్ వస్తున్నాయి కదా, మూత పెట్టేసి వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా చికెన్ బాగా మగ్గేటట్టు మగ్గించుకోవాలండి. మధ్యలో మూత తీసుకుంటా చూసుకుంటా కలుపుకుంటా వేసుకోవాలి, లేకపోతే మాడిపోద్దండి. చూసుకోండి జాగ్రత్తగా. చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకొంచెం ఉడకాలి చికెను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే ఇంకా బాగా కుక్ అయిపోద్ది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. 2 మినిట్స్ తర్వాత తీసి చూసారా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే 1.5 పోసుకోవాలండి. ఇందులో కల్లుప్పు తీసుకున్నాను నేను. సరిపడా ఉప్పు వేసేసుకుని వాటర్ మరిగించుకుందాం. చూడండి నార్మల్ రైసే. ఇవి మనం డైలీ వండుకుంటాం కదా, సోనా మైసూర్ ఏవో అంటారు కదా అవి. వాటర్ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఈ బియ్యం ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఇవి కూడా చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా, బియ్యం వేసేసుకుందాం. కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను నేను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి బిర్యానీలో. రైస్ కూడా వాటర్ ఏమి రాకుండా బియ్యం కూడా వేసేసుకుందాం. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి కుక్కర్లో బిర్యానీ అన్నదే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఇలా కుక్కర్లోనే చేస్తూ ఉంటాను.
దమ్ బిర్యానీ తక్కువ ఎప్పుడో కానీ చేయను కానీ ఇదైతే ఈజీగా అయిపోద్దని ఇదే చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇది. ఈ బిర్యానీ అన్నది. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఎంత వేసినా ఫ్లేవర్ అన్నది చాలా బావుంటది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. నార్మల్ రైస్ మూల 3 విజిల్స్. అదే బాస్మతి రైస్ అయితే 1 విజిల్ అయితే సరిపోద్దండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక తీసి చూస్తే బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. మొత్తం బిర్యానీ అంతా కలుపుకుందాం. కలుపుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఈజీగా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి నేను పెరుగు చట్నీ చేశానండి. అది కూడా వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం. ఇంకా ఇలా కావాలంటే చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇలా పెరుగు చట్నీతో తిన్నా కూడా చాలా బావుంటది. చూసారా ముక్క ఎంత జ్యూసీగా ఉడికిపోయిందో కాలిపోతుంది. వేడివేడిగా ఒక హాఫ్ అన్ అవర్‌లో రెడీ చేసుకోవచ్చు ఈ బిర్యానీ అన్నది. టేస్ట్ అయితే చాలా బావుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.